ఏపీలో ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షల నేపథ్యంలో ప్రకాశం జిల్లా మార్కాపురంలోని గృహాల విద్యార్థులతో మంత్రి డోలశ్రీ బాలవీరాంజనేయ స్వామి ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పరీక్షల పట్ల భయం వీడాలని, ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని విద్యార్థులకు ఆయన దిశానిర్దేశం చేశారు. అలాగే పరీక్షల సమయంలో విద్యార్థుల ఆరోగ్యంపై వార్డన్లు ప్రత్యేక నిఘా ఉంచి చిన్నపాటి అనారోగ్యం తలెత్తకుండా తక్షణమే వైద్యం అందించాలని అధికారులు ఆదేశించారు. ఇక పేద విద్యార్థులు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడం ముఖ్యమంత్రి లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రి అందించిన అవకాశాలను వినియోగించి ఉత్తమ ఫలితాలను సాధించాలని విద్యార్థులను ప్రోత్సహించారు. విద్యార్థులు పరీక్ష హాజరవుతున్నారు. దానికి సంబంధించి ఏఎస్డబ్ల్యూ వార్డెన్లకి పిల్లలకి జాగ్రత్తగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయించుకొని మధ్యాహ్నం పిల్లలు వచ్చేసరికి భోజనం రెడీగా చేసి భోజనాలు పెట్టించాలని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్స్ బయట అలాంటి ఏదంటే తినడం వల్ల అనారోగ్యాలు బారిన పడకుండా చూడమని చెప్పడం జరిగింది. 100కి 100% ఏ ఒక్కరు కూడా ఆప్షన్ కాకుండా ఎగ్జామ్ అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎవరికైనా అనారోగ్యం ఉన్నట్లయితే డాక్టర్ దగ్గర సంప్రదించి వైద్యం చేయించి పరీక్షకు హాజరయ్యే విధంగా తీసుకోవాలని చెప్పడం జరిగింది. పిల్లలందరితో కూడా జూమ్ కాల్లో మాట్లాడడం జరిగింది. అందరికీ కూడాను నేను పరీక్ష హాలు ముందే చేయాలని, అదేవిధంగా సంయమనంతో పరీక్ష రాయాలని, ఆలోచించి రాయమని, టెన్షన్ పడద్దని చెప్పడం జరిగింది. ఎగ్జామ్లో ఎలా రాయాలి అనేది చెప్పడం జరిగింది. భవిష్యత్తు ఉంది, ఎలాంటి స్ట్రెస్కి టెన్షన్కి లోన్ కావద్దని చెప్పి వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అందరి పిల్లలతో కూడా విడివిడిగా మనం విష్ చేయడం జరిగిందండి. మా డైరెక్టర్ లావణ్యవేణి గారు, డిప్యూటీ డైరెక్టర్ నాయక్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఏదైనా ఈ హాస్టల్లో ఉన్న పిల్లలకి తొలిసారి ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు పరీక్షా సెంటర్ వెళ్ళటము, వీటన్నిటి మీద వార్డెన్స్, మా సోషల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ కూడా రెగ్యులర్గా వాళ్ళకి ట్రైనప్ చేసి అటెండ్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. వసతి గృహాల్లో ఉన్నటువంటి విద్యార్థులు హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైసమ్మగూడలో ఓ హాస్టల్లో సెక్యూరిటీ గార్డుతో కొందరు విద్యార్థులు మధ్యలో గొడవకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గదిలోకి వెళ్లి విద్యార్థులపై లాఠీచార్జి చేశారు. అయితే హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న వారిని కూడా వదలకుండా పోలీసులు దాడి చేశారని మిగతా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. హైదరాబాద్లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మైసమ్మగూడలో ఓ హాస్టల్లో సెక్యూరిటీ గార్డుతో కొందరు విద్యార్థులు మధ్యలో గొడవకు దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు హాస్టల్ గదుల్లోకి వెళ్లి విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు. అయితే హాస్టల్ గదుల్లో నిద్రిస్తున్న వారిని కూడా వదలకుండా పోలీసులు దాడి చేశారని మిగతా విద్యార్థులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, చెప్పండి. అయితే మానిత పేట్ బషీర్బాగ్ పిఎస్ లో ఉన్నటువంటి మైసమ్మగూడ హాస్టల్లో దారుణం చోటు చేసుకుంది. ఒక రకంగా పోలీసులు విద్యార్థులను చూడకుండా కూడా హాస్టల్ రూమ్లలోకి వెళ్ళి హాస్టల్ రూమ్లలో మనం కొడుతున్న వీడియోలు మనం చూసినాం. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ చూసినా హాస్టల్ డైలీ వార్తలలో ఉంటున్నాయి. ఫుడ్ పాయిజన్ అని, మద్యం మత్తని, ఇంకేదని డ్రగ్స్ అని, లేకపోతే క్లాస్ రూమ్ లోనే అత్యాచారాలు జరిగినాయని. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 12 స్కూళ్లు మూతపడ్డాయి. ఆయన విద్యాశాఖ మంత్రిగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారే ఉన్నారు. అయినా కూడా ఎందుకని డైలీ ఈ హాస్టళ్లలో ఈ విధంగా జరుగుతుంది? మనం ఫస్ట్ మద్యం గురించి మాట్లాడుకుంటే ఇవాళ 1200 వైన్స్లు విచ్చల విడిగా, దానికి టైమింగ్ ఉండదు, ఏముండదు. మద్యం ఆ వైన్ షాప్ బంద్ అయినా కూడా దాని పక్కనే బెల్ట్ షాపులు ఉంటున్నాయి. మద్యం ఎయిర్ లైఫ్ పారిస్తూ దానికి యువత గంజాయి, మత్తు అని, డ్రగ్స్ అని యువత మొత్తం దానికి బానిసయ్యి ఈరోజు నైట్ లేదు, పగలు లేదు.
అందరు విద్యార్థులు ఈ విధంగానే చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ మైసమ్మగూడ హాస్టల్లో కూడా కొంతమంది విద్యార్థులు మద్యం సేవించి హాస్టల్ వార్డెన్తో గొడవ పడినట్టుగా తెలుస్తా ఉన్నది. గొడవ పడిన తర్వాత వెంటనే అనుకున్న పోలీసులు వచ్చి ఇప్పుడు దానికి పరిష్కారాలు ఏంటి అని చూడాలి కానీ దానికి ఒకవేళ చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ చట్టాన్ని వాళ్ళ చేతులకు తీసుకొని హాస్టల్ రూమ్లకు చూస్తున్నాం, మనం విజువల్స్ లో చూస్తాం ఎట్లా కొడుతున్నారో పిల్లల్ని. అలా కొట్టడం ఏంటి? వాళ్ళు విద్యార్థులు కదా, చదువుకునే విద్యార్థులు కదా, పోలీసులకు రైట్ ఎక్కడిది అని చెప్పేసి పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యార్థులు అనగానే పోలీసులకు ఎందుకింత చులకన, విద్యార్థులు అనగానే పోలీసులు ఎందుకు అని లాఠీలకు పని చెప్తారు అని చెప్పేసి విద్యా సంఘాలు క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ మధు. లోక్సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. Members for making wholly objectionable and derogatory remarks against former PMs feel he has ceased to maintain an impartial attitude necessary to command the confidence of all sections of this House, that in his partisan attitude he disregards the right of members of the House and makes pronouncements and gives ruling calculated to effect and undermine such rights, and he openly espouses the version of the ruling party on all controversial matters, that all these acts constitute a serious danger to the proper functioning of this House and ventilating effectively the felt concern and grievances of the people, and therefore resolve that he be removed from his office. मंत्री जी, permission, I rise to present a statement, Hindi and English versions, showing supplementary demand for grants second batch for 25-26. नियम 377 के अंतर्गत आज जो मामले उठाने हैं उनकी अनुमति दी जा रही है। वो व्यक्तिगत रूप से 20 मिनट के भीतर मामले का अनुमोदित पाठ सभा पटल पर प्रस्तुत कर सकते हैं। As you wish. 10 hours already आज इस विषय पे जिसको हमने अभी अनुमति दी है और प्रस्ताव आया है, इस पे चर्चा करने के लिए 10 घंटे का समय निर्धारित हुआ है। 10 आवर्स और ये चर्चा 10 घंटे होगी। प्रस्ताव की अनुमति भी दे दी है और जैसा स्पष्ट है कि ये सदन में जो संविधान का आर्टिकल 94 है और लोकसभा की जो प्रक्रिया और कार्य संचालन नियमावली 200 है, इसके दोनों के अंतर्गत लोकसभा के अध्यक्ष के पद के हटाने का संबंधित जो संकल्प है उस पर चर्चा अब शुरू होने जा रही है। आर्टिकल 94 के अंदर अध्यक्ष को हटाने के लिए सदन में एक प्रस्ताव लाया जाता है। इसके पूर्व सूचना दी गई हो, लोकसभा के नियमों के अनुसार प्रक्रिया पालन किया जाए। और इसमें मैं कहना चाहता हूं कि जो रूल 200 है, एक मिनट आप सबको सदन के सामने, क्योंकि चर्चा शुरू होगी, इसमें रूल्स ऑफ प्रोसीड्यूर एंड कंडक्ट ऑफ बिजनेस इन लोकसभा है। तो नोटिस ऑफ रेजोल्यूशन फॉर रिमूवल ऑफ स्पीकर और डिप्टी स्पीकर, ए मेंबर विशिंग टू गिव नोटिस ऑफ ए रेजोल्यूशन अंडर क्लास सी ऑफ आर्टिकल 94 ऑफ द कॉन्स्टिट्यूशन for the removal of the speaker of the deputy speaker shall do so in writing to the Secretary General first and shall furnish the full text of such resolutions on receipt of a notice under sub rule 1. A motion for leave to move the resolution shall be entered in the list of business in the name of the member concerned on a day fixed by the speaker, provided that the day so fixed shall be any day after 14 days from the date of the receipt of notice of the resolution. Rule 200A, उसके जो ग्राह्य करने का एडमिसिबिलिटी ऑफ द रेजोल्यूशन
जो संकल्प या प्रस्ताव को ग्राह्य करना, उसमें साफ लिखा है कि इन ऑर्डर दैट सच ए रेजोल्यूशन में बी एडमिसिबल इट शैल सेटिस्फाई द फॉलोइंग कंडीशंस, नेमली it shall be specific with the respect to charges, it shall be clearly and precisely expressed, it shall not be contain arguments, inferences, ironical expressions, imputations or defamatory statement। तो कृपया इस सदन के सामने, ये कोई सत्ता पक्ष या प्रतिपक्ष का नहीं है, एक हाउस के जो कस्टोडियन स्पीकर जिनमें सभी का विश्वास है, आज अगर उनके उस पर चर्चा करने आप जा रहे हैं, प्रारंभ कर रहे हैं, तो निश्चित तौर से मैं आपसे अपेक्षा करूंगा कि जो आपने अपने टेक्स्ट में दिया है उस टेक्स्ट तक सीमित रखें, क्योंकि स्पीकर साहब की जेनरसिटी देखिए कि ये 10 फरवरी को जब 2000 नहीं आप नहीं क्यों नहीं, मैं बताऊंगा, ये मैं केवल ये जानकारी दे रहा हूँ, नहीं आप सुने, 10 फरवरी 26 को ये नोटिस आई थी, 10 फरवरी 26 को माननीय सदस्यों के द्वारा ये नोटिस आई थी, जिसमें केसी वेणुगोपाल जी और 119 सदस्यों का था, और 2026 को नोटिस आई, लेकिन उस नोटिस में 2025 अंकित था, उस नोटिस में रिजोल्यूशन नहीं था, उस नोटिस नहीं वो नोटिस है, फिर भी स्पीकर साहब ने उसको कहा कि इसको करेक्ट कराइए, और ये नहीं उसमें सिग्नेचर रिजोल्यूशन पे नहीं था किसी का, जो बाद में दिया गया वो भी फोटो सिग्नेचर था जो वैलिड नहीं था। नहीं, मैं एक बार जेनरसिटी की बात कर रहा हूँ कि अगर स्पीकर साहब ने इसके बाद भी कि अगर फोटो कॉपी आपने संलग्न किया, और जो आज मूव किया है, जिन्होंने जो मूव किया है, चाहे हमारे तीनों लोगों ने, डॉक्टर मोहम्मद जावेद साहब, के सुरेश जी और डॉक्टर मल्लू रवि जी, मैं सदन को बता दूं कि ये तीनों सदस्य के दस्तखत नहीं थे, बाद में दस्तखत स्पीकर साहब ने दिया अनुमति, तो इससे साफ जो एडमिसिबल नहीं हो सकता था, जो ग्राह्य नहीं हो सकता था, सुन लीजिए, तो एक सदन में, अरे आप अपने स्पीकर की जेनरसिटी देखिए कि एडमिसिबल होने की, जो ग्राह्यता होने के जो कारण है, अगर वो ग्राह्य नहीं हुआ, फिर भी उन्होंने खुद अपने ऑफिस से कहा इसको करेक्ट करा लो, इस पर सिग्नेचर करा लीजिए। तो अगर उन्होंने ये अवसर दिया कि अगर आप इस पर कुछ कहना चाहते हैं, तो उन्होंने इस प्रस्ताव को ग्राह्य किया। इसलिए मैं आपसे अनुरोध करूंगा कि ऐसी परिस्थितियों में आपको उन्होंने अगर ग्राह्य किया, खुद उस दिन से आज स्पीकर के चेयर पे नहीं आ रहे हैं, जबकि इसके पहले भी जब 1954 में आया, 1966 में आया, 1987 में आया, उस समय लगातार स्पीकर अपने चेयर पे काम करते रहे। हाई मॉरल ग्राउंड पे ये पहले स्पीकर होंगे जिन्होंने नोटिस प्राप्त होने के बाद वो नहीं बैठ रहे थे। तो कम से कम ये पूरा देश इस बात को देखे कि अगर वो आज इस हाई मॉरल ग्राउंड पे इस नोटिस के लंबित रहने तक वो नहीं बैठ रहे हैं। इसलिए मैं कल चाहता था कि इस पर चर्चा हो, इसलिए कि एक स्पीकर जिन्होंने आपके इस प्रस्ताव को ग्राह्य किया, और प्रस्ताव को ग्राह्य करने के बाद अगर इस चेयर पे नहीं आ रहे तो उसका निस्तारण होना चाहिए था। ये बात हमने नहीं, उस समय के प्रधानमंत्री नेहरू जी ने भी कही थी कि इसकी सदन में तत्काल चर्चा हो। नहीं, ये चीज़ें हैं, और उस समय प्रधानमंत्री राजीव गांधी ने भी कही थी। नहीं देखिए, जो चीज़ें रिकॉर्ड पे हैं उसको आप कहाँ ले जा सकते हैं। तो अब उसको अगर आप तो उसको तो नहीं, मैं इसलिए कह रहा हूँ कि आज की जो डिबेट हो अच्छी है, आज की डिबेट हो नहीं आप రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్లెమిన్ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్తో యుద్ధం, ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, అలాగే ఉక్రెయిన్ అంశంపై రష్యా అమెరికా మధ్య జరుగుతున్న చర్చల గురించి ఇరువురు నేతలు దాదాపు గంట సేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. ఇక యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనను పుతిన్ ట్రంప్ ముందు ఉంచినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకోవ్ తెలిపారు. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని పుతిన్ ట్రంప్కు సూచించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధం ముగింపు అంశంపై అమెరికా ప్రతినిధితో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించి ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు ఉషాకోవ్ తెలిపారు. మరోవైపు ఇరాన్ నూతన సుప్రీం నాయకత్వంతో పుతిన్ మాట్లాడినట్లు కూడా సమాచారం. టెహ్రాన్కు రష్యా సంపూర్ణ మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇరాన్ యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో చర్చలు జరిపినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ వెల్లడించింది. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్తో యుద్ధం, ప్రపంచ చమురు సరఫరాలో నెలకొన్న అనిశ్చితి, అలాగే ఉక్రెయిన్ అంశంపై రష్యా, అమెరికా మధ్య జరుగుతున్న చర్చల గురించి ఇరువురు నేతలు దాదాపు గంట సేపు మాట్లాడుకున్నట్లు తెలిపింది. యుద్ధం కారణంగా తమ మిత్ర దేశమైన ఇరాన్ భారీ నష్టాలను ఎదుర్కొంటోందని రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆందోళన వ్యక్తం చేసినట్లు క్రెమ్లిన్ పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనను పుతిన్ ట్రంప్ ముందు ఉంచినట్లు రష్యా విదేశాంగ సలహాదారు యూరీ ఉషాకో తెలిపారు. ఇక ఇరాన్తో జరుగుతున్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలని కూడా పుతిన్ ట్రంప్కు సూచించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్తో యుద్ధ ముగింపు అంశంపై అమెరికా ప్రతినిధితో జరుగుతున్న ద్వైపాక్షిక చర్చల గురించే ఇరువురు నేతలు మాట్లాడుకున్నట్లు ఉషాకో తెలిపారు. మరోవైపు ఇరాన్ నూతన సుప్రీం నాయకత్వంతో పుతిన్ మాట్లాడినట్లు కూడా సమాచారం. టెహ్రాన్కు రష్యా సంపూర్ణ మద్దతు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దీంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశంలో చార్టెడ్ విమానాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీంతో ఈ విమానాల ధరలకు రెక్కలొచ్చాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. ఇక విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు స్వదేశానికి చేరుకునేందుకు ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వీటికి డిమాండ్ 50% పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ సంజీవ్ సేథి తెలిపారు. అయితే ఫలితంగా ఈ విమానాల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. దుబాయ్ నుంచి భారత్కు ప్రైవేట్ జెట్ చార్టర్ ధర అయితే $70,000 నుంచి $1,00,000 పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పరస్పర దాడులతో పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతం నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ఈ పరిణామాల నేపథ్యంలో మన దేశంలో చార్టెడ్ విమానాలకు గిరాకీ విపరీతంగా పెరిగింది. దీంతో ఈ విమానాల ధరలకు రెక్కలొచ్చాయని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. విమాన సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడంతో పశ్చిమాసియా దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయుల స్వదేశానికి చేరుకునేందుకు ప్రైవేట్ జెట్లను బుక్ చేసుకుంటున్నారు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం వీటికి డిమాండ్ 50% పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ సంజీవ్ సేథి తెలిపారు. ఫలితంగా ఈ విమానాల ధరలు కూడా భారీగా పెరిగాయని ఆయన వెల్లడించారు. ఇక దుబాయ్ నుంచి భారత్కు ప్రైవేట్ జెట్ చార్టెడ్ ధర అయితే $70,000 నుంచి $1,00,000 వరకు పెరిగిందని క్లౌడ్ రన్నర్ ఏవియేషన్ సీఈఓ స్పష్టం చేశారు.